నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గోదావరి కృష్ణా నదుల పవిత్ర సంగమం వద్ద పూజలు నిర్వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు. జగన్ రాజకీయాలకు అనర్హుడని ఆరోపణ. ఉండవల్లి నివాసంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బారుకు అనూహ్య స్పందన. ప్రతి ఒక్కరి విజ్ఞప్తి స్వీకరిస్తున్న యువనేత నారా లోకేష్. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన జనసేన నేత హరిప్రసాద్ నేడు అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రం అందుకున్న హరిప్రసాద్. దీక్ష దక్షతకు సీఎం చంద్రబాబు నాయుడు ముందు చూపుకు పట్టసీమ నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. నదుల అనుసంధానం ద్వారా కరువు నిర్మూలించవచ్చని కేఎల్ రావు చెప్పారు. దానిని అమలు చేసి రైతులకు నీరిచ్చిన నేత చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. గోదావరి నుంచి 300 టీఎంసీల నీరు సముద్రంలోకి వదులుతున్నారని, వృధా అవుతున్న నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించారని చెప్పారు. ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి కృష్ణా నదుల పవిత్ర సంగమం వద్ద పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, మాజీ మంత్రి దేవినేని ఉమా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ శ్రీశైలం నీరు రాయలసీమకు ఇచ్చి కరువును పారదోలాలని సీఎం చంద్రబాబు నాయుడు భావించారని, పోలవరం పూర్తికి ఆలస్యం అవుతుందనే పట్టసీమ నిర్మాణం చేస్తారని తెలిపారు. మొత్తం 24 పంపులను విడతల వారీగా రన్ చేసి 8,000 క్యూసెక్ల నీరు డెల్టాకు అందజేస్తామని చెప్పారు. గోదావరి నీరు వృధా కాకుండా కృష్ణానదిలో కలపటం గొప్ప విషయమని అన్నారు. చంద్రబాబు నాయుడు ముందు చూపుతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు ఇచ్చారని తెలిపారు. పట్టసీమ కాదు ఒట్టిసీమ అన్న జగన్ రాజకీయాలకు అనర్హుడని, కనీసం అవగాహన లేకుండా ప్రాజెక్టును పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో 50,000 కోట్ల ఆదాయం రైతులకు పట్టసీమ ద్వారా వచ్చిందని ఆయన తెలిపారు. అసలు రాజకీయాలకు జగన్ అనర్హుడని, రైతులు ప్రజల ప్రయోజనాలు పట్టించుకోలేదని ఆరోపించారు. పట్టసీమ లేకపోతే అసలు కృష్ణా డెల్టా పరిస్థితి ఏమిటో అందరూ ఆలోచన చేయాలని అన్నారు. పులిచెంద్ర నిండాలంటే శ్రీశైలం సాగర్ నిండితేనే వచ్చే పరిస్థితి అని అన్నారు. ప్రతి ఏడాది 35 టీఎంసీల నీటిని నిల్వ పెట్టుకుని రైతులు పంటలు పండిస్తున్నారని, గత 5 ఏళ్లలో జగన్ పాలనలో పులి చింతలను కూడా ఎండబెట్టారని దుయ్యబట్టారు. ప్రజలను భక్షించే విధంగా జగన్ పాలన సాగిందని, పోలవరం పూర్తి అయ్యే వరకు పట్టసీమ డెల్టాను కాపాడుతుందన్నారు. ఏదైతే పోలవరం ప్రాజెక్టు ద్వారా బహుళార్థకమైనటువంటి ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ఇచ్చేంత వరకు గోదావరి జలాలు ఏదైతే ప్రతి సంవత్సరం కూడా 3,000 టీఎంసీలు వృధాగా సముద్రంలో ఏదైతే కలిసిపోతూ ఉందో ఆ నీటిని మరి బట్టి ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగా మరి ఆ గోదావరి జలాలను ఇటు ఏదైతే మరి మన కృష్ణాకు మరి డెల్టాకు అందించడం ద్వారా పట్టిసీమ ద్వారా తద్వారా ఇక్కడ ఏదైతే కృష్ణా డెల్టాను మరి స్థిరీకరణ చేయడంతో పాటుగా ఏదైతే ఇక్కడ కృష్ణాకి ఇచ్చినటువంటి వాటర్ ద్వారా రేపు శ్రీశైలంలో ఆ బ్యాక్ వాటర్ నటు మరి ఏదైతే రాయలసీమకు పంపించడం ద్వారా, అదేవిధంగా ఏదైతే పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా మరి ఏదైతే ఏలేరు రిజర్వాయర్ తీసుకుని అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్ కి, అదేవిధంగా విశాఖకి త్రాగునీరుకి అందించేటువంటి విధంగా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి ఇంకో 4-5 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపుగా ఆ 4-5 సంవత్సరాల్లో కూడా వృధాగా పోయేటువంటి నీటిని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచన ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతూ వచ్చిందో దాని ఫలితాలు ఈ రోజు మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో, అది కూడా విడిపోయిన రాష్ట్రంలో 2014 నుంచి జరగడం మనందరం చూసాం. అటువంటి పట్టిసీమ మన కృష్ణా డెల్టా ప్రాంతానికి ఆయుపోటైన పట్టిసీమని గత ప్రభుత్వ కాలంలో దాన్ని ఎందుకు పనికిరాని విధంగా తయారు చేశారు. వాళ్ళ కృష్ణా డెల్టా నిజంగా ఎండిపోయే పరిస్థితి, తాగునీరుకి కూడా సౌకర్యం లేని పరిస్థితిలో ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మన రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉండి మళ్ళీ పట్టిసీమను 17 మోటార్లు ఓపెన్ చేసి మన డెల్టాకి మంచినీళ్లు, సాగునీరు ఇచ్చినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అంతేకాకుండా మంత్రివర్గానికి రామానాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ప్రాంతంలో గత మంత్రిగా చేసిన దేవినేని ఉమా గారు ఇక్కడ ఎంతో కృషి చేశారు. ఆ సమయంలో ఇక్కడ హారతి కార్యక్రమాల ద్వారా ఎంతో మంది ప్రజలకి జీవనోపాధి ఉండేది. ఆ జీవనోపాధి కూడా లేకుండా పోయి ఎంతో మంది చిరు వ్యాపారులు కూడా రోడ్డు మీద పడి జీవనోపాధి కోల్పోయిన పరిస్థితుల్లో మేము మంత్రి గారిని ఒకటే కోరుతున్నాం, మళ్ళీ ఇక్కడ హారతి ప్రోగ్రాం పెట్టండి. ఇక్కడ కలకలలాడేది టూరిజం రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తన నివాసంలో నిర్వహిస్తున్న
ప్రజా దర్బార్ ప్రజలకు భరోసా ఇస్తుంది. మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉండవల్లిలోని లోకేష్ నివాసంలో యువనేతను నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. నేడు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తి స్వీకరించిన యువనేత పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బారుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ అయిన తన భర్తను ఆస్తి కోసం వారి అన్నదమ్ములు క్రూరంగా హత్య చేశారని, తగిన న్యాయం చేయాలని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పుష్పావతి, ఆమె కుమారుడు సురేష్ మంత్రి లోకేష్ ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. కేసును రీఓపెన్ చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. సదరు విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి లోకేష్ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం తొలగించిన రేషన్ కార్డు, దివ్యాంగ పెన్షన్ పునరుద్ధరించాలని మంగళగిరి నియోజకవర్గం సీతానగరానికి చెందిన దొరకొండ గిరిధర్ సాగర్ లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. కార్పెంటర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న తనకు సొంత ఇల్లు లేదని, ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన ఉద్దంటి వీరాంజనేయులు కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని చింతలపూడికి చెందిన తిరుమల శెట్టి శివనాగేశ్వరమ్మ విజ్ఞప్తి చేశారు. ఇంజనీరింగ్ చదివిన తనకు ఉద్యోగం కల్పించాలని తాడేపల్లికి చెందిన చైతన్య సాయి కోరారు. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు వినవించినా ఫలితం లేదని, ప్రజా ప్రభుత్వంలో వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన వెనిగళ్ల కృష్ణప్రసాద్ విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వైద్య ఖర్చుల కోసం అప్పులు పాలయ్యామని, ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని మంగళగిరి ఆంజనేయ కాలనీకి చెందిన వి రామలింగ సాయి కోరారు. మంగళగిరి 27వ వార్డులోని చర్చి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని బండారు క్రిస్టిఫర్ కోరారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని శాసన మండలి సభ్యులు పి హరిప్రసాద్ స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని చెప్పారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన తరపున నామినేషన్ దాఖలు చేసిన హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఎన్నిక కావటం సంతోషంగా ఉందని అన్నారు. శాసన మండలి సభ్యత్వాన్ని బాధ్యయుతమైన పదవిగా భావిస్తానని, తన మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ఉప ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, జనసేన, టీడీపీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. శాసన మండలి తొలి సమావేశాల ప్రారంభానికి సమయం ఉన్నందున కౌన్సిల్ సమావేశాలు, ప్రశ్నోత్తరాల చర్చ, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై అధ్యయనం చేయడానికి తనకు ఈ సమయం ఉపయోగపడుతుందని అన్నారు. కౌన్సిల్కు ఏకగ్రీవంగా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక బాధ్యతాయుతమైన పదవిగా నేను భావిస్తున్నాను. ఇటువంటి పదవిని నా మీద నమ్మకం ఉంచి నాకు అప్పగించిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి, జనసేన నాయకులకు, తెలుగుదేశం నాయకులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు డిక్లరేషన్ తీసుకున్నాను. ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంది. ఇంకా ఫస్ట్ సెషన్ ప్రారంభం అవటం ఇంకా కొన్ని రోజులు సమయం ఉంది. డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ సమయం కౌన్సిల్ గురించి మరింత లోతుగా అధ్యయనం చేయడానికి నాకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. కౌన్సిల్ ప్రొసీడింగ్స్, ప్రశ్నోత్తరాలు, సబ్జెక్ట్స్, అంతకుముందు పెద్దలు జరిపిన చర్చలు, దాని ఫలితాలు, నేను భవిష్యత్తులో కౌన్సిల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలి, ఏ అంశాలు మన రాష్ట్ర ప్రజలకు, మన రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటాయి, ఇటువంటి అంశాలన్నిటి మీద ఒక అవగాహన రావడానికి నాకు ఈ సమయం ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నాదైన కృషిని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తప్పకుండా శక్తివంచన లేని కృషి జరుపుతున్నానని మీడియా ముఖంగా నేను అందరికీ సవివీనంగా మనం చేస్తున్నాను. ధన్యవాదాలు. ప్రజల పక్షాన పోరాటానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం వైఎస్ జగన్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అసాధ్యమైన హామీలతో ప్రత్యర్థులు అందరూ ఎక్కారని హామీలు ఇచ్చి మోసం చేయటం, ప్రజలను భ్రమలో ఉంచటం వైఎస్ జగన్ కు చేత కాదని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, జోగి రమేష్ కేక్ కట్ చేశారు.
పార్టీ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం వైఎస్ జగన్ ఎంతో కృషి చేశారని అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని, ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు. అసాధ్యమైన హామీలతో ప్రత్యర్థులు అందరూ ఎక్కారని అన్నారు. హామీలు ఇచ్చి మోసం చేయటం, ప్రజలను భ్రమలో ఉంచటం వైఎస్ జగన్కు చేత కాదని అన్నారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో పని లేకుండా జగన్ పరిపాలన చేస్తారని చెప్పారు. విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చాక ఇళ్ల ముగిటికే జగన్ పరిపాలన తెచ్చారని అన్నారు. అందరం కలిసి ముందుకు సాగుదామని తెలిపారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే నిలదీద్దామని అన్నారు. రక్తం పంచుకున్న బిడ్డగారే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాల మధ్యనే ఈ పార్టీ ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఆయనతో అడుగులు అడుగు వేసిన వేల మంది, లక్షల మంది అయ్యారు. కోట్ల మందికి ఆశాదీపంగా రాజశేఖర రెడ్డి గారిని మించి మరో 10 అడుగులు ముందుకు వేసే బిడ్డగా ఆయన నిజమైన రాజకీయ వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారో గత 5 ఏళ్లలోనే 20-30 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని గాని, సంక్షేమాన్ని గాని, ఒక పేద కుటుంబం కేంద్ర బిందువుగా పేదరికాన్ని శాశ్వతంగా స్థానం లేకుండా నిర్మూలించే దిశగా ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడి ఏదో ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడకుండా సొంత కాళ్లగా నిలబడగలిగి వాళ్ళ తలరాత వాళ్ళు రాసుకునే రకంగా ఒక దానికి ప్రారంభించడమే కాకుండా పథకాలు ఆచరణలో కూడా ఆ మేరకు ఫలితాలు కూడా తీసుకొచ్చారు 5 ఏళ్లలో. ఇది 5 ఏళ్లలో మనం చూసాం. మన కళ్ల ముందే జరిగింది. అది జరిగింది. 5 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రజల ముందుకు వెళ్ళాం. ఇదిగో ఇంత చేశాం, మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీరంతా ఓటు వేయండి అన్నాం. ఫలితాలేమో వేరే రకంగా వచ్చాయి. ఇంతకుముందు రాంబాబు గారు అన్నట్టు రాజకీయాల్లో ఇది మామూలు. కానీ ప్రజల పక్షాన్ని నిలబడిన పార్టీగా, ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా పక్కన ఉండే వాళ్ళలో మమేకమై నిలబడే పార్టీగా మన ప్రయాణం అనంతం. అది ఆగిపోదు. ఒక రోజుతో వచ్చేది కాదు, ఒక రోజుతో పోయేది కాదు. అందుకే ఎక్కడైతే ప్రజల జరిగిన ఎన్నికలు కానీ, ఆ ఫలితాలు కానీ చూస్తే చాలా అనుమానాలున్నా వాటి గురించి లోతుకు పోవడము అది కరెక్ట్ కూడా కాదు. ప్రజల తీర్పుగానే దాన్ని భావించాలా. బహుశా ఏ హామీలైతే అసాధ్యమైనవో, అసాధ్యము ఇప్పట్లో చేయలేమని వాళ్లే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారో ఈరోజు అధికారం లేకొచ్చిన వాళ్ళు వచ్చి నెల తిరక్కముందే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందన్న వాళ్లే మరి తెలిసి ఎందుకు అలాంటి అసాధ్యమైన హామీలు ఇచ్చారనేది సమాధానం సంజాయిషి ఇవ్వాల్సిన వాళ్లే. ఏపీలో ఉచిత ఇసుక పాలసీపై జీవో వచ్చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఉచిత ఇసుక పాలసీపై జీవో విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉచిత ఇసుక జీవోను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది. పాత ఇసుక విధానం రద్దు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. 2024 ఇసుక విధానం రూపకల్పన వరకు సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేసింది. 2019లో అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. కొత్త ఇసుక విధానాన్ని తెచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుంది. అప్పటి వరకు వినియోగదారుడికి ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నెంబర్ 43 జారీ చేసింది. వినియోగదారుడు ఎత్తుడు, దించుడు, కూలీతో ఇతర చట్టబద్దమైన పన్నులు చెల్లించవలసి ఉంటుందని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. కాగా నేటి నుంచి ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి వస్తుండటంతో ఉదయం నుంచే స్టాక్ పాయింట్స్ వద్ద వాహనాలు బారులు తీరాయి. అయితే ఉదయం ఇసుక పాలసీపై ప్రభుత్వం నుంచి జీవో ఇంకా విడుదల కాకపోవడంతో అధికారులు ఎదురు చూపు చూశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే జీవో విడుదల చేయాలని ఆదేశాలను జారీ చేశారు. దీంతో మధ్యాహ్నానికి ఉచిత ఇసుక పాలసీపై ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. అధికారుల మధ్య సమన్వయ లోపమే జీవో విడుదలకు ఆలస్యమని కింది స్థాయి ఉద్యోగులు, అధికారులు తెలిపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి మాజీ మంత్రి రఘువీరారెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్నదే రాజశేఖర రెడ్డి చివరి కోరిక అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ దానికోసం కష్టపడుతున్నామని తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఇంతకు ముందు మీద పెరిగిందని అన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. అనంతరం రోడ్డు మార్గాన విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. రెడ్డి గారి చివరి ఆశయం మిగిలింది, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి అని. అందుకోసం సమిష్టిగా
ప్రయత్నం చేస్తున్నాం. మేమందరం కూడా గెలిచినా ఓడినా దాంతో సంబంధం లేకుండా రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం పనిచేస్తూ ఉన్నాం. బహుశా అతను ప్రధాని 6 నెలలకు అవుతారా, సంవత్సరానికి అవుతారా, 5 సంవత్సరాలకంతా ఖచ్చితంగా అవుతారు. రాజశేఖర రెడ్డి గారి చివరి ఆశయ సాధన 5 సంవత్సరాల్లో నెరవేరుతుంది. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మిగిలిన అన్ని మేళ్ళు కూడా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కాంగ్రెస్ తప్పకుండా ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా వస్తున్నారు. మీరు ఇందాకే అడిగిన తెలంగాణ సీఎం వస్తున్నారు, అందరూ వస్తున్నారని. పోయిన ఎలక్షన్ కంటే డెఫినెట్గా ఓట్ల శాతం పెరిగింది. రాబోయే రోజుల్లో మరింత బలోపేతం అవుతుంది. దేశంలో ఎక్కువ బలోపేతమైనట్లు ఇక్కడ కాకపోయినా కూడా కాస్త కూస్త నెక్స్ట్ ఎలక్షన్ అవుతుంది. ఢిల్లీలో కేంద్రంలో అధికారం వస్తుంది. గన్నవరం విమానాశ్రయం ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు చుక్కెదైంది. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఎయిర్పోర్ట్ లో రఘురామకృష్ణరాజును చూసి వైసీపీ కార్యకర్తలు జై జగన్ జై జై జగన్ అని నినాదాలు చేశారు. ఎయిర్పోర్ట్ లో ఉన్న జగన్ అభిమానులు రఘురామకృష్ణరాజు రాగానే జై జగన్ జై జై జగన్ అంటూ నినాదాలతో రఘురామకృష్ణరాజును వైసీపీ కార్యకర్తలు హేళన చేశారు. జగయ్యపేట బాధిత కుటుంబ సభ్యులకు 50 లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ సుజనాతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అందజేశారు. క్షతగాత్రుల యొక్క కుటుంబ సభ్యులు బంధువులతో మాట్లాడి వారికి తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. బోదవాడ గ్రామంలో అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో జరిగిన ఘటనపై కలెక్టర్ సృజన, స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చనిపోయిన వారి కుటుంబాలకు 50 లక్షల చెక్కును అందించామని, తీవ్రంగా గాయపడిన వారికి 25 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 5 లక్షలు ప్రభుత్వం నుండి అందజేస్తామని అన్నారు. ప్రభుత్వం నుండి రావాల్సిన మొత్తాన్ని వెంటనే ఇప్పిస్తామని అన్నారు. వారి పిల్లలకు ఉచితంగా చదువుకునే సదుపాయాన్ని, ఉద్యోగాన్ని కల్పిస్తామని అన్నారు. అదేవిధంగా గాయపడిన వారిని పూర్తిగా కోలుకునే వరకు కూడా వారికి వైద్యం అందజేయడం జరుగుతుందని అన్నారు. బాధిత కుటుంబాలకి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. వాళ్ళకి డెత్ అయిన వాళ్ళందరికీ కూడా 50 లక్షలతో పాటు ఆ కుటుంబంలో ఎవరికి అర్హతను బట్టి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఆ పిల్లల్ని చదివించడము, వైద్య ఖర్చులు అవి కూడా చూస్తాము. సివియర్లీ ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో, అంటే ప్రాణాపాయం లేదు కానీ సివియర్గా ఇంజూర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 25 లక్షలు ఇస్తూ అవసరాన్ని బట్టి మెడికల్ సపోర్ట్ ఎట్లాగూ కంటిన్యూ అవుతుంటుంది. కంప్లీట్గా వాళ్ళ మెడికల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత 25 లక్షలు ఈరోజు ఇస్తే మెడికల్ ట్రీట్మెంట్ కూడా చేపిస్తాము. చిన్న గాయాలతో బయటపడిపోయిన వాళ్ళకి 5 లక్షలు, ఆ కుటుంబానికి 5 లక్షలు ఇస్తాము. ఈ అందరు కుటుంబ సభ్యుల తరఫున ఇప్పుడు అకౌంట్ నంబరు, ఆధారు లాంటివి ఇచ్చేస్తే ఈ రోజే చెక్ ఇప్పించేస్తామండి. ఇప్పుడు అంటే మీరు బాధల్లో ఉన్నారు కాబట్టి కూర్చోబెట్టి ఇప్పటి వరకు మేమేం డీటెయిల్స్ తీసుకోలేదు. ఇప్పుడు మీ అందరితో, ఊరి పెద్దలందరితో ఆ చెక్, అకౌంట్ నంబరు, ఆధార్ నంబరు డీటెయిల్స్ ఇచ్చేస్తే ఈ రోజే మీకు ఆ పరిహారం కూడా మీ చేతికి అందే విధంగా చేస్తాము. దాంతోపాటు మిగిలినవన్నీ ఏవైతే మేము చెప్పాము, ఉద్యోగము, వైద్యము, విద్య, అవంతాను మేము ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ ఖచ్చితంగా అందే విధంగా చూస్తామండి. అయితే ఎక్కువ ఇబ్బంది పడ్డారో ఆ కుటుంబం చనిపోయినా, లేకపోతే 100% కాలిపోయి ఇంకా హాస్పిటల్ వాళ్ళ కష్టం కాబట్టి వాళ్ళకు ఒక రకంగా ఇవ్వటం, 3-4 నెలలు 5-6 నెలలు పని చేయలేని వాడికి ఒక రకంగా ఇవ్వటం, కొద్దిపాటి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకి ఒక రకంగా కూడా చేస్తూ ఉన్నారు. ఇది నష్టపరిహారంతో పాటు వాళ్ళకి వాళ్ళ భార్య అయితే ఉద్యోగం చేయటం, లేకపోతే మోపిల్లగాళ్ళకి పెద్దవాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం, వాళ్ళ పిల్లల చదువులకు కూడా పూర్తిగా ఫ్యాక్టరీలో ఉచితంగా చదివించడం. అదేవిధంగా ఇంకా గవర్నమెంట్ రావాలి పిఎఫ్, ఈఎస్ఐ అవి కూడా దీంతో సంబంధం లేకుండా అటువంటివి కూడా కుటుంబానికి కూడా పెట్టింది. అదేవిధంగా ఊళ్ళో ఉన్నటువంటి మెడికల్గా వైద్యపరంగా ఉన్నటువంటి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసుకొని ఫ్యాక్టరీ నుంచి వాళ్ళ ఫ్యాక్టరీలో జరిగిన మిస్టేక్ ఉంటే అది కూడా విచారణ జరిగి వాళ్ళకి. కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మహిళలకు నెలకు 1500 రూపాయల చొప్పున ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల హామీల అమలుపై దృష్టి సారించాలని సూచించారు. విశాఖపట్నంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడుతూ హామీల అమలుకు కార్యాచరణ ఏది, జగనన్న అమలు చేసిన పథకాలు, హామీల కంటే కూటమి నేతలు ఎక్కువగా ఇస్తామని హామీ ఇస్తే ప్రజలు నమ్మి ఓటేశారని అన్నారు. ఏడాదిన్నర ముందే చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని పథకాలు మేనిఫెస్టో పెట్టి ప్రజల్లోకి తీసుకువెళ్లారని అన్నారు. మహిళలు నమ్మరేమో అని బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అంటూ ఇంటింటికి వెళ్లి మహిళలకు బాండ్ పేపర్లు కూడా ఇచ్చి నమ్మించారని అన్నారు. జగనన్న 99% హామీలు అమలు చేసినా కూడా ఇంకొంచెం ఎక్కువ ఇస్తామని చెప్పారనే కారణంతో వాళ్లను నమ్మి ఓట్లేశారని,
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారాలయ్యి నెల కావస్తుందని, ఈ పరిస్థితిలో మహిళల కోసం ఇచ్చిన హామీల అమలుకు ఇంతవరకు శ్రీకారం చుట్టలేదని అన్నారు. దీంతో రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఆందోళన చెందుతున్నారని అన్నారు. తాము అడిగితే నెల రోజులే అయ్యిందని, ఎందుకు తొందర అంటున్నారు అని. కానీ కూటమి హామీ ఇచ్చినప్పుడు జూలై 1కే అన్ని అమల్లోకి వచ్చేస్తాయని, మొదటి నెల నుంచే అమలు చేస్తామని చెప్పారని ఆమె గుర్తు చేశారు. చదువుకునే పిల్లలకి ప్రతి బిడ్డకి కూడా, స్కూల్కి వెళ్ళిన ప్రతి బిడ్డకి కూడా 15,000 ఇస్తానన్నారు. ఎప్పటి నుంచి ఇస్తారు? అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటి నుంచి ఇస్తారు? అలాగే 3 సిలిండర్లు ఎప్పటి నుంచి ఇస్తారు అనేసి మహిళలు ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము అడిగితే ఏంటి నెల అయిందే కదా, ఎందుకు తొందర అంటూ ఉన్నారు. కానీ వీళ్ళు హామీ ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? జూలై 1కే అన్ని కూడా అమల్లోకి వచ్చేస్తాయి, మొదటి నెల నుంచి అమలు చేసేస్తామని చెప్పారు. ఇదే కూటమి ప్రభుత్వం 2014లో అమల్లోకి వచ్చినప్పుడు ఏం చెప్పింది? చాలా హామీలు ఇచ్చారు, ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మహిళలకు తీసుకుంటే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయలేదు. అలాగే తీసుకుంటే 0 వడ్డీ 2016 నుంచి ఆపేయడం జరిగింది. దానివల్ల మహిళలందరూ కూడా డ్వాక్రా సంఘాలు ఎన్పిఏలుగా మారిపోయిన పరిస్థితి ఆ రోజుల్లో చూసాం. ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వని పరిస్థితి. అలాగే సొంత ఇంటి కళ ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి నెరవేరుస్తానని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పి నెరవేర్చలేదు, మనం చూసాం. అలాగే రైతులకి రైతు రుణమాఫీ చేస్తానని నెరవేర్చలేదు. అప్పుడు ఇలాగా హామీలు అమలు చేయకుండా మోసం చేశారు. ఇప్పుడు చూస్తే నెల కావస్తుంది. ఒకవేళ అమలు చేద్దాం అనుకుంటే దానికి ఏం చేయాలి గవర్నమెంట్? దానికి సన్నాహక సమావేశాలు పెట్టాలి, మార్గదర్శకాలు రూపొందించాలి, ఈ డేట్స్లో ఈ పథకం రిలీజ్ చేస్తామని చెప్పాలి. అవేమీ చేయట్లేదు. దాంతో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితి. మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మీ దృష్టిలో పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీరిచ్చిన హామీలు గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు ఇచ్చిన హామీలు తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు 18 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి నెలకి 1,500 ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ నెల రోజులు గడిచిపోయింది. ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకుంటే ఈ పథకానికి అర్హత ఉన్న మహిళలు 1,72,00,000 మంది వరకు ఉన్నారు. టోటల్ మహిళల్లో పెన్షన్దారులన్నీ తీసేగా 1,72,00,000 మంది ఉన్నారు. దీనికోసం మరి నిధులు ఏమైనా మీరు కేటాయించారా? దీనికోసం ఆలోచన చేశారా? సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారా? ఏమీ ఇంతవరకు చేయలేదు. దాంతో అనుమానాలు కలుగుతూ ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ నిజంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తుందా అని అనుమానం కలుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గోదావరి కృష్ణా నదుల పవిత్ర సంగమం వద్ద పూజలు నిర్వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు. జగన్ రాజకీయాలకు అనర్హుడని ఆరోపణ. ఉండవల్లి నివాసంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బారుకు అనూహ్య స్పందన. ప్రతి ఒక్కరి విజ్ఞప్తి స్వీకరిస్తున్న యువనేత నారా లోకేష్. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన జనసేన నేత హరిప్రసాద్. నేడు అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రం అందుకున్న హరిప్రసాద్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.